నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. 2 నెలలు గడిచిందా సింగర్ మంగ్లీ ఇష్యూ రన్ అయ్యి? ఇంకేంటి, అడ్వకేట్ సుబ్బు బయటకు వచ్చి మంగ్లీ పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వటం, అలాగే తాండాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికి 9 మంది దాకా చనిపోవటం, కొంతమంది గుండెపోటు, కొంతమంది లిటరలీ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ న్యూస్ మనందరం వైరల్గా చూస్తూనే ఉన్నాం. కానీ ఏమైంది? మంగ్లీ ఎక్కడుందో ఎవరికి తెలియదు, సుబ్బు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, బాధితులు ఏమైపోయారో ఎవరికి తెలియదు. బాధితులు మాత్రం చనిపోవటం వాస్తవం. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసు అన్నది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఇక్కడ మనం చూసుకుంటే హిమావత్ మధుని అరెస్ట్ చేశారు. మధు ఎక్కడున్నాడు? బెయిల్లో బయటకు వచ్చాడా లేకపోతే జైల్లోనే ఉన్నాడా? ఈ వార్తలు ఎవరికన్నా తెలుసా? టీవీలో విపరీతంగా డిబేట్స్, సోషల్ మీడియాలో అయితే పుంకాలుగా ట్రయల్స్ జరిగిపోయినాయి. ఎవరు బాధితులు, ఎవరు నేరస్తులు అనే ట్రయల్స్ కూడా ప్రతి ఒక్కళ్ళని రోజు చూసాం. కానీ ఏం ఉద్ధరించావు దానివల్ల? కనీసం మంగ్లీ మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిద్దా? సుబ్బు మాట్లాడుతున్నాడా? ఎవరికన్నా అవసరం ఉందా? హైకోర్టులో మాత్రం కేసు పెండింగ్ ఉంది. దాని గురించి మాత్రం కోర్టు సీరియస్గా స్పందించింది. ఎస్, అండ్ ఇది కాకుండా మనం చూసుకుంటే ఒక్కసారి నేపథ్యంలోకి వెళ్తే, మధు తర్వాత శివ చౌహాన్ మంగ్లీ బ్రదర్ అకౌంట్ మధ్యలో 3 ట్రాన్సాక్షన్లు జరిగినాయి. ఇది కాకుండా మధు పిఏ కూడా బయటకు వచ్చి, నేను నోట్ల కట్ల బ్యాగులు తీసుకెళ్లి శివ చౌహాన్కి ఇచ్చాను, మంగ్లీని కలిశాను అనే సెన్సేషనల్ వీడియోస్ కూడా మనం చూసాం. హోరెత్తిపోయింది. కానీ ఈరోజు ఆ కేసు పరిస్థితి ఏంటి? మనం లిటరలీ 100 రూపాయలు సంపాదించామంటే 30 రూపాయలు నోళ్లు ముంచడానికి ఖర్చు పెడితే కేసులు ఇటన్నిచ్చైనా ఇటు వెళ్ళిపోతాయి. దీంట్లో ఇంకో ప్రధాన అంశంగా మనం తీసుకుంటే, బాధితులు ఇంతమంది మైక్రో ఫైనాన్స్లో 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. సుభిక్షేత్ర అన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ పెడతాను, నేను గజాల లెక్క నమ్మేస్తాను అని చెప్పి. ఇది కాకుండా ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కథ మంగ్లీ వచ్చి ఓపెన్ చేస్తుంది. మంగ్లీ ఫేస్ చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేసాం. ఇది అందరికీ గుర్తుంటుంది కథ నేపథ్యం. కానీ మనం ఈరోజు చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ కథ అంతా? దానికి ఏమైనా కంక్లూజన్ వచ్చిందా? ఎవరన్నా వీళ్ళు ప్రూవెన్ టు బి గిల్టీ, వీళ్ళు బాధితులను ఉన్నారా? అండ్ మైక్రో ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక భయం చాలా వరకు, ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందని. కొంతమంది బంగారం తాకట్టు పెట్టామంటున్నారు, కొంతమంది అప్పులు తెచ్చామంటున్నారు, కొంతమంది వాళ్ళ సొంత డబ్బే పెట్టామంటారు. సో ఒకవేళ కేసుకి వెళ్తే మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న రూట్ అవుట్కి వస్తుంది, కాబట్టి అది మంగ్లీకి బెనిఫిట్ అయిపోతుంది. ఇప్పటిదాకా నిగ్గు తేలని మంగ్లీ స్టోరీ, కానీ మీడియాలో పిచ్చిగా స్టోరీస్ చూసాం. అదే రీతిలో ఇప్పుడు నందూస్ వరల్డ్ ఎంటర్ అయింది. ఆవిడ చెప్తుంది, నా రెస్టారెంట్ల పైన దాడి జరిగింది, నన్ను ఇలా ఎందుకు కించెత్తిపరుస్తున్నారు, నా పేరు ఎందుకు వాడుతున్నారు అసలు దీంట్లో? ఇది ఒక కొత్త కథ. ఇబ్రహీంపట్నంలో ఇక్కడ మనం చూసుకుంటే ఒక కంప్లైంట్ ఫైల్ అయింది ఎన్టీఆర్ జిల్లాలో. ఇబ్రహీంపట్నంలో కంప్లైంట్ ఫైల్ అయిన ఒక కంప్లైంట్ తప్ప ఇప్పటిదాకా వీళ్ళపైన పెద్ద పుంకాల కంప్లైంట్లు కూడా రిజిస్టర్ అవ్వట్లా. చెప్పడానికి కర్ణాటకలో ఒక కేసు, పాకిస్తాన్లో ఒక కంపెనీని బోల్తా కొట్టించిన ఈ జంట కప్పులు, ఇలాంటివి పుంకాల న్యూస్లు చూస్తున్నాం. ఇది కూడా ఏంటి మనం చూసుకుంటే, ఇబ్రహీంపట్నంలో రిజిస్టర్ అయిన కంప్లైంట్ సిఓఎస్ వాళ్ళ వైఫ్ కోసం, సిఓఎస్ కోసం వీళ్ళ దగ్గరికి వెళ్తే 15 లక్షలు డిమాండ్ చేశారు, తీసుకున్నాక పని అవ్వకపోతే 2 లక్షలు తిరిగి ఇచ్చారు, 13 లక్షలకి శతకోపురం పెట్టారు అని చెప్పి ఈ కపుల్ పైన డెస్టినీ కన్సల్టెన్సీ పైన కేసు నమోదైంది. దాంట్లో మనం చూసుకుంటే A1గా జాగర్లముడి మధుకర్, A2గా రమానందన, A3గా మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు అయితే పరారులో ఉన్నాడు, ఎక్కడ ఎవరికి కనిపించడు. వీళ్ళేమో హ్యాపీగా యూకేలో ఉంటారు. వీళ్ళ రెస్టారెంట్ల పైన దాడులు జరిగిపోతున్నాయని ఇవిడ రెచ్చిపోతుంది. ఇది కాకుండా ఆవిడకి జరిగిన కొంత డ్యామేజ్ ఏంటంటే, ఆవిడ సోషల్ మీడియాని హ్యాండిల్ చేసే కొంతమంది మేము ఇంకా చెయ్యమని చెప్పి వదిలేయటం, అంతే, అంతకుమించి ఏం జరగల. కానీ ఇక్కడున్న బాధితులు ఎవరు? ఈ బాధితులు కూడా కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్, ఫ్రాడ్యులెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ నుంచి రికమెండేషన్స్, దాని తర్వాత జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్స్, ఇవన్నీ కోరుకుని ఒకవేళ వీళ్ళు కనుక బయటకు వచ్చి కేసు పెడితే వీళ్ళకి పర్మనెంట్గా బార్ అయిపోతారు యూకే ఎంటర్ అవ్వడానికి. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొస్తారా మీరని ఒక పర్మనెంట్ బార్ విధిస్తారు. సో వాళ్ళందరికీ వీళ్ళకు ఒక పెట్టింది పట్టు అయిపోయింది. ఈ పట్టులో ఉండి వాళ్ళందరూ పర్మనెంట్గా బార్ చేయించుకుంటారా? ఎవరన్నా చాలామంది బయటకు వచ్చి ఎవరు బార్ చేయించుకోరు. సో అప్పుడు ఏమవుతుంది? ఈ కేసు మరో మంగ్లీ కేసు అయిపోతుంది. ఇప్పుడు పుంకాలుగా సోషల్ మీడియాలో రమానందన గురించి, మధుకర్ గురించి, మోహన్ రావు గురించి స్టోరీస్ విన్నాం. ఇది వరకు మనం మంగ్లీ,
దాని తర్వాత అక్కడ కూడా మనం చూసుకుంటే హిమావత్ మధు, శివ చౌహాన్, ఇది కాకుండా పాపం బాధితుల తరఫున మాట్లాడాడు. ఆఖరికి జనసేన నుంచి మనకి నాయక్, సంపత్ నాయక్, ఆయన కూడా వచ్చి మాట్లాడేవాళ్ళు. మొత్తం చచ్చిపోయింది కేసు. ఇప్పుడు మళ్ళీ మీడియా ట్రయల్ జరుగుతుంది రమానందన, మధుకర్ పైన. ఎటు దారి తీస్తుంది కేసు కూడా. ఫేక్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చి దీని గురించి వెల్లడించరు. అది వీళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోతుంది. ఈ ప్లస్ పాయింట్ అయ్యడంతో ఈ కేసు ఎటు దారి తీస్తుంది. ఇలాగే మరుగున పడి వందల కేసులు అవుతున్నాయి. వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంక్లూడింగ్ మంగ్లీ కూడా. వీళ్ళ ఫేస్ వాల్యూని నమ్మి సేమ్ రమానందన ఇష్యూలో 2 చోట్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్ వాల్యూని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మీ తప్పు, వాళ్ళది కాదు. నిజం చెప్తున్నాను, ఎవరైనా బాధితులు ఉంటే అది మీ తప్పు. చూడండి ఈరోజు మా బిట్టు అన్నం తినలేదు, చూడండి నేను ఎంత బాగా పాడతాను, చూడండి నాకు ఎంత క్రేజ్ ఉందో, చూడండి ఈరోజు మేము మా ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకున్నాము, చూడండి మా వంకాయ ఎలా పుచ్చిపోయిందో, ఇలాంటి దగులుబాజీ వీడియోలన్నీ చూసి వాళ్ళకి వ్యూస్ ఇచ్చి చివరికి వాళ్ళకి డబ్బులు కూడా అర్పించి ఇలా నష్టపోయి కూర్చుని ఆఖరికి దాన్ని బయట పెట్టుకోవాలంటే కూడా మనకి మళ్ళీ తిరిగి బోల్తా పడే సిచ్యువేషన్లో ఉంటాం. కాబట్టి డబ్బులు వాళ్ళకి సమర్పించి వాళ్ళని కోట్లాది పనులు చేసేసి నోరు మూసుకుని ఒక మూల కూర్చునే పరిస్థితికి వెళ్ళింది మీరు కాదా? వీళ్ళందరూ చూపించిన పుచ్చు టమాటా, పుచ్చు వంకాయ, ఆఖరికి సరిగ్గా నడవలేని జాతి కబుర్లన్నీ కూడా మనం విని అబ్బో చాలా బాగుంది, ఎంతో ముచ్చటైన కుటుంబాలు, ఎంతో గొప్ప ఆదర్శనీయమైన గాయకురాలు అని చెప్పి లైకులు కొట్టి షేర్లు కొట్టి వీళ్ళని ఫేమస్ చేసి చివరికి బొక్కబోర్లా పడి కూర్చుని చూసారా వీళ్ళెంత వెదవలు అని చెప్పి ఇదే సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోలు ట్రెండ్కి తయారవుతాం మనం. ఇది కాదా మనం చేస్తుంది? ఇది కాదా పచ్చి నిజం? ఆఖరికి మనం చూసుకుంటే మంగ్లీ ఇష్యూలో సుబ్బు నన్ను బెదిరించింది, మంగ్లీ నన్ను కొనటానికి ప్రయత్నించింది. ఆ కేసు ఏమైంది? ఎవరన్నా పట్టించుకుంటున్నామా? మనకు అవసరమా? హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏది కావాలో అది వాడుకుని వదిలేస్తాం. ఇది మన నైజం. సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది నిజమని నమ్మేయటమే మన నైజం. నమ్మించుకుని బొక్కబొరలో పట్టడం మన నైజం. ఇక నుంచి అన్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టే పుచ్చు బెండకాయ, పుచ్చు టమాటో, ఇరిగిన మంచం, మాటలు రాని సోది కబుర్ని పక్కన పెట్టి మీకు మీరు ప్రాపర్ వేలో వెళ్తే పైకి వెళ్తారు తప్ప, లేకపోతే ఇలా అడ్డదారులు దొక్కుంటా వాళ్ళ మొహం చూసి నమ్మాము, వీళ్ళ మొహం చూసి నమ్మాము, కానీ మేము కంప్లైంట్ ఇవ్వడానికి అనర్హులం ఎందుకంటే మా జీవితాలే గల్లంతవుతాయి అని చెప్తే వీళ్ళందరికీ అదే ఆయుధంగా మారి కోట్లాధిపతులు అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియా ఇస్ ఫార్ వే డిఫరెంట్ ఫ్రమ్ రియల్ టైమ్ లైఫ్. మీ జీవితం, మీ డబ్బుల్ని వీళ్ళందరి మొహాలు చూసి ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ఎంతోమంది ఆఖరికి మంగళి విషయంలో 100 కోట్ల 300 కోట్ల ఎవరికీ తెలియదు. ఇష్టం వచ్చిన ఫిగర్స్. వీళ్ళ దాంట్లో 100 మందా 200 మందా పాకిస్తాన్లో బురిడి కట్టిన కంపెనీలు ఏంటి, ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఏంటి ఎవరికీ తెలియదు. వీళ్ళని ఇండియాకి డిపోర్ట్ చేస్తున్నారని కొంతసేపు, లేదు యూకేలో అరెస్ట్ అయిపోయారని కొంతసేపు, మొత్తం మీదకి ఒకటి జరుగుతుంది, పరారు అవుతారు. సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒక 2 నెలల్లో నార్మలైజ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి మనకి నా ఫ్రిడ్జ్లో ఇది ఉంది, నా మంచం కింద నల్లి దూరింది, నా మొగుడు ఇంట్లో కూర్చొని చిప్స్ తింటున్నాడన్న సొల్లు కబుర్లు మీకు వినిపించకపోతే మీరు రాసి పెట్టుకోండి నా పేరు. సో ఇంకొకసారి ఇలా బొక్కబోరటో పట్టడం మాకు ఆనవాయితీ అనుకుంటే పడండి, లేకపోతే ఇక్కడి నుంచి అన్నా ప్రాపర్గా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంటర్టైన్మెంట్కి వాడుకుని వదిలేస్తే బెస్ట్. వాళ్ళకి కావాల్సిన వ్యూస్ వాళ్ళకి వస్తే మీకు కావాల్సిన 5 నిమిషాల ఎంటర్టైన్మెంట్ మీకు వస్తుంది. ఇంతకు మించి దారి తీస్తే కోట్లాది కొద్ది బొక్క మీకే పడుతుంది తప్ప ఎవరికి పడదు. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఈ పర్టిక్యులర్ షో పైన ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.